సిస్టర్ సమానత్వం లేడా? బయటికెళ్ళాడు, మీరు లోపలికి రండి. ఏంటి టెన్షన్గా ఉన్నావు? ఈ అమ్మాయి పేరు మేఘన. ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందామని. నీకు లవర్ ఉందా? నాకెప్పుడు చెప్పలేదే. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది. ఇంతవరకు వస్తుందనుకోలేదు. ఇన్స్టా లవ్వా? నాకున్న ఒకే ఒక్క లేడీ ఫాలోవర్ మేఘన. నేనేం పోస్ట్ పెట్టినా లైక్ కొట్టి పాజిటివ్గా కామెంట్ పెట్టేది ఒకే ఒక్కడు రాఘవ. హాయ్ రఘు. హాయ్ మేఘు, తిన్నావా? ఇప్పుడే తిన్నా. మరి నువ్వు తిన్నావు కదా, నా ఆకలి తీరిపోద్దిలే. హౌ క్యూట్. చిన్నప్పటి నుంచి నేను అంతేలే. ఎప్పుడు చూసినా ఇన్స్టాగ్రామ్ డీపీలో మహేష్ బాబు ఫోటో పెడతావు కానీ నీ ఫోటో పెట్టవెందుకు? నేను చాలా బాగుంటాను కదా, దిష్టి తగులుతుందని మా అమ్మ పిక్స్ పెట్టనివ్వదు. మళ్ళీ నువ్వు సో క్యూట్. అవును, రోజు 10 సెల్ఫీలు అప్లోడ్ చేస్తావు కదా, ఈరోజు ఎందుకు 5తో ఆపేశావు? కోల్డ్ వల్ల మేకప్ ఉండట్లేదురా, అందుకని ఎక్కువ సెల్ఫీలు దిగలేదు. మా మేఘు బంగారంకి జలుబు చేసిందా? ఆవిరి పట్టి బెడ్షీట్ కప్పుకొని పడుకో, రేపుకి తగ్గిపోతుంది. సరేనా? ఉంటాను. గుడ్ నైట్ బేబీ. ఏంటి దానికి పడిపోయావా? సర్లే కానీ ఇంతకీ మ్యాటర్ ఏంటి? పెళ్లి చేసుకుందామంటే ఇంట్లో ఒప్పుకోవట్లేదు, ఫ్రెండ్స్ కూడా ఎవరు హెల్ప్ చేయట్లేదు. చాలా బాధగా ఉంది. ఎందుకు? ఇన్స్టాగ్రామ్లో లైకులు కొట్టినందుకు ఇంటి దాకా వచ్చిందంటే ఖచ్చితంగా పిచ్చిదై ఉంటుందని అందరూ అంటున్నారు. సమానత్వం అయితే అర్థం చేసుకొని హెల్ప్ చేస్తాడేమో అని. సరైనోడి దగ్గరికే వచ్చావు. నీ ఫ్రెండ్స్ హెల్ప్ చేయట్లేదని ఎంత బాధపడుతున్నావో, మా ఆవిడ హెల్ప్ చేస్తే అంతకు మించి బాధపడతావు. అదేంటి? నువ్వు పెళ్లి చూపుల ఎపిసోడ్లో ఉన్నావు కదా, అక్కడ మా ఆయన ఏం చేశాడో నీకు అర్థం కాలేదా? అంటే ఆ రోజు సమానత్వం మీద కంటే స్నాక్స్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసిన. మా ఫ్యామిలీకి ఉన్న రెప్యుటేషన్ వల్ల ఆ సంబంధం ఓకే అయింది, లేదంటే మా అమ్మ మా తమ్ముడికి ఇంకొక సంబంధం చూడాల్సి వచ్చేది. అవునా? ఆయన సమానత్వం కాన్సెప్ట్ ని సంధించాడంటే సిన్సియర్ లవర్స్ కూడా శత్రువులు అయిపోతారు. అమ్మో, నేను ఈ యాంగిల్లో ఆలోచించలేదు. ఇదిగో మీ టైం బాగుంది. మీ సమానత్వం ఫ్రెండ్ ఇంట్లో లేనప్పుడు ఇంటికొచ్చావు. మా ఆయన వచ్చేలోపు మీ ఇద్దరు వెళ్ళి ఏ ఆర్య సమాజ్లోనో ఏ పెద్దమ్మ తల్లి గుడిలోనో పెళ్లి చేసేసుకోండి. సరే. హే, ఏంది అందరు రిలాక్స్గా కూర్చున్నావు? లేపదా, పారిపోదాం. రాఘవా, నా కోసం వచ్చావా? నీకోసమే వచ్చే సమానత్వం. ఈ అమ్మాయి ఎవరు? నీ లవరా? ఏ చిచి, ఈ అమ్మాయి నా లవర్ ఏంటి? అయినా ఇలాంటి దాన్ని ఎవరైనా లవ్ చేస్తారా? ఇదెవరో నాకు తెలీదు. ప్లీజే అర్థం చేసుకోవే, ప్లీజ్. మీరెవరు పాపా? ఈ అమ్మాయి ఇంటింటికొచ్చి సోపులు షాంపులు అమ్ముకుంటారు కదా, ఆ అమ్మాయి అండి. ఇదిగో తీసుకో నీ బ్యాగు. నువ్వు సోపులు అమ్ముకునే అమ్మాయివా? మేడం, నేను A to Z కంపెనీ నుంచి సేల్స్ గర్ల్స్ మేడం. మీకు ఏమైనా కావాలా? 10% డిస్కౌంట్ కూడా ఉంది మేడం. నువ్వు లోపలికి రా పాపా. రాఘవా, నువ్వు కూడా లోపలికి రా. ఏమండి, ఈ అమ్మాయి లోపలికి ఎందుకండి? మన ఇంట్లో సోపులు షాంపూలు అన్నీ ఉన్నాయి, అందుకే ఈ అమ్మాయిని పంపించేద్దాం. కరెక్టే సమానత్వం, పెద్దగా అందంగా కూడా లేదు. ఇదెందుకు లోపలికి పంపించి? చెప్తా నీకోతో. సమానత్వం కోసం మీకు అసలు అర్థం పడద ముందే మాట్లాడుతున్నారా? ఈ అమ్మాయికి సమానత్వానికి లింక్ ఏంటి? నేను ఒకప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేయకముందు ఇంటింటికి తిరిగి పెనాయిలు, బాత్రూమ్ యాసిడ్లు, సోపులు అమ్మేవాడిని. అంతేనా? గోపురం చీపుర్లు, చెత్తెత్తే చాట్లు కూడా. సార్, మేము తోముకున్నోడికి తోముకున్నంత అనే కంపెనీ నుంచి వచ్చాం. మీకు సబ్బులు, షాంపూలు ఏవైనా కావాలా?
మా దగ్గర బాత్రూమ్ క్లీన్ చేసుకునే యాసిడ్ పెనాయిల్ అన్నీ ఉన్నాయి సార్. 20% డిస్కౌంట్ కూడా. అక్కర్లేదు వద్దమ్మా, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. సార్ తీసుకోండి సార్, ప్లీజ్ సార్. అబ్బో, మార్కెటింగ్ కూడా చేశారనమాట. రేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా మీకు సేల్స్ మ్యాన్ అపార్ట్మెంట్ లోకి రాకూడదని? ఈసారి వచ్చావు కుక్కలతో కనిపిస్తారా? వాచ్మెన్ కూడా ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఏదో ఒక రోజు నేను కూడా ఇసిరి సమానత్వం చేస్తా. పీకేలే, ఎలా? అప్పుడు ఒక ఆంటీ నేను లోపలికి పిలిచి కాఫీ ఇచ్చింది. ఈ రోజు ఈ పాప కాఫీ నేను ఇచ్చి సమానత్వం చేస్తా. రా. కూర్చో, కూర్చోరా. రోజుకి ఎన్ని సోపులు సేల్ చేస్తావు? ప్రోడక్ట్ గురించి కస్టమర్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు చెప్పు, నేను నీకు కొన్ని టిప్స్ ఇస్తాను. పర్లేదండి, నేను వెళ్తాను. సమానత్వం. ఇదిగో, మా సమానత్వంకి అమ్మాయిలంటే చాలా గౌరవం. ఒక్క నిమిషంలో కాఫీ వస్తుంది, తాగేసి వెళ్ళిపో. మ్మ్, మ్మ్. ఆహా. రాఘవ ఏదో పెళ్లి హెల్ప్ అని ఫోన్ చేసావు, ఇప్పుడే అడగాలా? మళ్ళీ అడగట్లేదే. కాఫీ తాగండి. అది ఏం లేదండి, రాఘవకి సంబంధాలు చూస్తున్నారంట. సో తోడికి మనల్ని కూడా రమ్మంటున్నారు. అదేంట్రా, మా బామ్మది పెళ్లి చూపులు నువ్వు వచ్చావు కదా, మేము కూడా నీ పెళ్లి చూపులకు వస్తే సమానత్వం అవుద్ది. అమ్మాయి, నీకు లేట్ అవుతున్నట్టుంది, నువ్వు కాఫీ తాగేసి వెళ్ళు. ఎందుకు? అంటే తను సబ్బులు అవన్నీ అమ్ముకోవాలి కదా, మళ్ళీ లేట్ అయిపోద్దని. కరెక్టే, వీళ్ళకి డైలీ టార్గెట్లు ఉంటాయి. నువ్వు తాగేసి వెళ్ళిపోమ్మా. రాఘవ, నీ పెళ్లి చూపులో నీ కోసం చాలా గొప్పగా చెప్తా. థ్యాంక్ యూ సమానత్వం. ఆ, సరే అండి, వెళ్ళొస్తాను. ఎన్ని అబద్ధాలు ఆడైనా నీకు పెళ్లి చేస్తాను రా రాఘవ. ఏంటా అబద్ధాలు? మరి వీడి కోసం నిజాలు చెప్తే పిల్లని కాదు కదా, పిల్ల తల్లిని కూడా ఇచ్చి పెళ్లి చేయరు. నిజాలా? ఏంటవి? మర్చిపోయా, ఆడవాళ్ళంటే గౌరవాన్ని ఇందాక పొగిడాడు కదా, నేను కూడా పొగిడి సమానత్వం చేస్తా. మా రాఘవ్కి ఆడవాళ్ళంటే, ముఖ్యంగా ఆంటీలంటే గౌరవం. కూరగాయలు అమ్మే ఆంటీని, కాలువలు తుడిచే ఆంటీని, బాత్రూమ్ కడిగే ఆంటీని, ఇలా అందరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంత గౌరవం. ఏంటి? అప్పుడే అంత షాక్ అవుతావేంటి? ఈడెంత ఆంటీలు పిచ్చోడంటే కులం మతం రంగు భేదం లేకుండా అందరికీ సమానత్వం చేస్తాడు. నీకు దండం పెడతా, ఊరికో సమానత్వం. మా సమానత్వం సహాయం చేస్తాడన్నావు కదా, బాగా చేస్తున్నాడా?